బండి సంజయ్ ప్రజలు పట్టించుకోవట్లేదు, సొంత పార్టీ పదవులను ఇవ్వట్లేదు, ఇక్కడ ఉంటే పుల్లలు పెడతాడు అని చెప్పేసి ఎక్కడో ఢిల్లీకి తీసుకెళ్ళి ఒక సహాయక మంత్రి అని చెప్పేసి అక్కడ ఢిల్లీలో కట్టిపడేస్తే ఆడ కూడా ఈరోజు చెప్పులు మోసే పని చేస్తున్నాడు. అంతేకాని ఈయనకి అసలు నాలెడ్జ్ ఉండదు, సబ్జెక్టు ఉండదు, విషయ పరిజ్ఞానం అంటూ ఏమీ ఉండదు. ఏదో ప్రెస్ ముందరికి రావాలి అని చెప్పేసి వస్తాడు, ఆత్రంగా ఏదో 4 మాటలు మాట్లాడేస్తాడు. ఎందుకంటే న్యూస్ పేపర్లలో ఫోటోలు రావాలని చెప్పేసి, న్యూస్ ఛానల్లో ఈయన వీడియోలు రావాలి అని చెప్పేసి, ప్రజలు చూడాలని చెప్పేసి ఆత్రం తప్పిస్తే అసలు విషయ పరిజ్ఞానం బండి సంజయ్ గారికి జీరో. అందులో ఎట్లాంటి సందేహం లేదు. నిన్న బండి సంజయ్ గారు మీడియా ముందు అంటే ఏదో కార్యక్రమంలో పాల్గొని నిజంగానే బీఆర్ఎస్ పార్టీ గురించి, కేసీఆర్ గారి గురించి చాలా ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడాడు. నిజంగానే చాలా ఇంపార్టెంట్ విషయాలు. ఆ మాటలు విన్నాక ప్రజలు నవ్వుకున్నారు, అది వేరే సంగతి. కానీ ముందుగా ఏం మాట్లాడిండో ఒకసారి చూడండి. 10 సంవత్సరాలు ఒక కుటుంబ పాలన, ఒక అవినీతి పాలన, ఒక మూర్ఖత్వ పాలనతో తెలంగాణ మొత్తం సర్వనాశనం అయిపోయింది. ధనిక రాష్ట్రం అప్పుల పాలైంది. కానీ ఒక కుటుంబం మొత్తం ధనికులు అయిపోయారు. వాళ్ళు మామూలు పాస్పోర్ట్ దందా చేసి, దొంగ నోట్ల దందా చేసే కుటుంబం ఇలా 1000 కోట్లు సంపాదించింది. ఇక్కడ ఒక విషయం అండి, ఏంటి అంటే రాష్ట్రం అప్పుల పాలైపోయింది, రాష్ట్రం నాశనం అయిపోయింది అన్నట్టు ఇక్కడ బండి సంజయ్ గారు ఏదో పెద్ద డైలాగులు కొడుతుంది. కానీ ఈయనకి ఇందుకే విషయ పరిజ్ఞానం లేదు అంటారు. నెంబర్ 1 రాష్ట్రంగా 10 సంవత్సరాలు కేసీఆర్ ఉన్నంతకాలం నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ అన్నది ఉన్నది. నెంబర్ 1 ముఖ్యమంత్రిగా కేసీఆర్ పాలించిండు తెలంగాణని. ఉదాహరణకు చిన్న విషయం చెప్తా. 2014కు ముందు అందరికీ తెలిసిన ఉదాహరణ కాబట్టి ఇది వాడుతున్నాను. 2014కు ముందు భూములు ఊర్లలో, మండలాలలో, జిల్లాలలో భూములు రేట్ ఏముండే అంటే ఫర్ ఎగ్జాంపుల్ 20 లక్షలు ఎకరం ఉంటే ఇప్పుడు ప్రస్తుతం 2 కోట్లు ఉంది అదే భూమి. అంటే సామాన్యుడు, ఒక పేదవాడి జీవితం ఎంతలా మారింది ఈరోజు ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. పూర్వం ఒక రైతు పేరు మీద ఒక 10 ఎకరాల భూమి ఉంటే ఆ భూమి విలువ ఎంత? ఆ 10 ఎకరాల భూమి అంటే ₹1,00,00,000. ఈరోజు ఆ 10 ఎకరాల భూమి విలువ ఎంత అంటే ఆడికో వెళ్ళిపోయింది. నిజంగా మార్పు అంటే పేదల జీవితాలు మార్చింది అంటే కేసీఆర్ గారు. ఊకే గాలికి వచ్చిన మాటలు మాట్లాడు, ప్రజల్ని మోసం చేసి ఓట్లు దండుకోడు. పాపం బండి సంజయ్ గారికి బాగుస్తుంది. కరీంనగర్ ప్రజలకి నిజంగా చేతులు ఎత్తి దండం పెడుతున్నాను. ఎందుకంటే ఇట్లాంటి వ్యక్తిని పార్లమెంట్ పంపించరా? ఇట్లాంటి వ్యక్తి పార్లమెంట్ అని పలకరాని వ్యక్తిని పార్లమెంట్ పంపించరు. ఇది నిజంగా మీరే చేయగలరు. నిజంగా ఘోరం ఇది. ఇక్కడ చూడండి ఇంకేమంటున్నాడు. కానీ బీదర్ల అందరికి ఇన్ని రోజులు చెప్పిన విషయం చెప్తారు. బీదర్ల ఏ విషయం అది ఇన్ని రోజులు చెప్పలేదంటే చెప్తాడంట, ఒకసారి వినండి. కానీ బీదర్ల అందరికి ఇన్ని రోజులు చెప్పిన విషయం చెప్తారు. బీదర్ల ఇదే టిఆర్ఎస్ పార్టీ అగ్రనాయకుడికి ప్రింటింగ్ ప్రెస్ ఉండేయారా? నాకు మొన్న ఢిల్లీలో ఒక పోలీస్ ఆఫీసర్ కలిసిండు. సార్, నేను సిద్దిపేట ఎస్పీ ఉన్నప్పుడు బీదర్ లో ఒక ప్రింటింగ్ ప్రెస్ ఉండే. ఆ ప్రింటింగ్ ప్రెస్ టిఆర్ఎస్ పార్టీ ఆది నాయకుడిని. మరి ఏం చేస్తారు సార్ అంటే టిఆర్ఎస్ పార్టీ కరపత్రాలు కాదు, దొంగ ముద్రిస్తున్నాడు. ఆడెవడో పోలీస్ ఆఫీసర్ అంటే ఢిల్లీలో కలిసినట్ట మనోనికి. అంటే ఈయన గుట్కా ఊసేసినట్టున్నాడు బయటనే. ఆయన కూడా కొంచెం ఎఫెక్ట్ కనిపిస్తున్నది. ఢిల్లీలో ఎవరో పోలీస్ ఆయన కలిసినట్ట. నిజంగా ఆ పోలీస్ ఆయనని నిజంగా మనమందరం దండం పెట్టుకోవాలి. ఎందుకంటే పోయి ఈయననే కలిసిండు. కలిసి ఏంటంటే ఏమంటున్నాడు అంటే బీదర్లో అంటే ప్రింటింగ్ ప్రెస్ ఉన్నాయంట. ఎవరిది అంటే బీఆర్ఎస్ పార్టీ ఆదినాయక్ అంటే కేసీఆర్ గారిది ప్రింటింగ్ ప్రెస్ ఉన్నాయి. అందులో దొంగ నోట్లు ముద్ర ఇచ్చేవారు అని చెప్పేసి ఆ పోలీస్ ఆయన ఇప్పుడు ఈయనను పట్టుకుని ఈయనకు చెప్పిండంట. పెద్ద ఈయన ఏదో చేసేటట్టే. నెక్స్ట్ చూద్దాం. దొంగ నోట్లు ముద్రించే ప్రింటింగ్ ప్రెస్ బీదర్ లో ఉన్నది. నేను ఆ ప్రింటింగ్ ప్రెస్ సీజ్ చేద్దామని పోయాను. పోయేసరికి రాష్ట్రంలో ఒక ముఖ్య నాయకుడు నాకు ఫోన్ చేసి, మీకు డ్యూటీ అక్కడ లేదు, మీరు పోకండి అని చెప్పి నన్ను ఆదేశిస్తే నేను పోలేకపోయినా. అంటే దొంగ నోట్ల దంత కూడా చేసారు వీళ్ళు. ఎన్నికలప్పుడు, ఎన్నికలప్పుడు బీఆర్ఎస్ టీఆర్ఎస్ పంచింది అన్ని కూడా దొంగ నోట్లే. ఉద్యమం అప్పుడు ఏంటి, ఎన్నికలప్పుడు ఉద్యమం అప్పుడు అంట నోట్లు పంచారట బీఆర్ఎస్ వాళ్ళు. ఉద్యమం అప్పుడు నిజంగా బండి సంజయ్ అసలు ఉద్యమం అప్పుడు నువ్వు ఆడున్నావు? అదే బీఆర్ఎస్ నాయకుల ఇండ్లల్లో వాళ్ళ బట్టలు ఉత్తున్నావా లేదా? అదే బీఆర్ఎస్ పార్టీ బ్యాడ్జ్ దలిచుకొని నాయకుడు వస్తున్నావు అంటే ఇటు నిలబడ్డావా లేదా? అదే పనిగా నువ్వు చేసింది. నువ్వు ఇంతవరకు చేసింది జీవితంలో ఏంటి? నాయకుల బట్టలు ఉత్తడము, నాయకుల చెప్పులు మోయడము, చేసి ఈరోజు ఈ మంత్రి స్థాయికి వెళ్ళినావు. నువ్వు ఉద్యమంలో డబ్బులు పంచారని చెప్తావా? ఉద్యమాన్ని ఇంత దారుణంగా అవమానిస్తావా? సిగ్గుండాలి. సరే, నువ్వు చెప్పేదే నిజం అనుకున్నావా? 10 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వంలో ఎవరున్నారు? బీజేపీనే కదా. మరి నీకు దమ్ము లేదా? మీకు ధైర్యం లేదా ఆ ప్రింటింగ్ ప్రెస్ని పట్టుకోనికి? కేసీఆర్ ఒకవేళ చేస్తుండు అంటే ఏం చేసారు? ఈరోజు పనుకున్నారా? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఒక కేంద్ర మంత్రివి, బాధ్యతగా మాట్లాడాలి. మాట్లాడేటప్పుడు నేనేం మాట్లాడుతున్నా అని చెప్పేసి
నాకు గౌరవం ఉంది, సరే నాకు లేకపోయింది నా కుర్చీకి గౌరవం ఉంది, ఆ గౌరవానికి తగ్గట్టు మాట్లాడాలని చెప్పేసి. ఇక్కడ చూడండి నెక్స్ట్. మరి ఆ నోట్లు అప్పుడు ఎట్లా వెళ్ళి అప్పుడు దొంగ నోట్లు మనకు తెలియదు, కొత్త వాళ్ళకు పాత వాళ్ళ ఎక్స్పర్ట్స్ మనం అంత ఖర్చు పెట్టడం తీసుకున్న కదా పంచిన అన్ని దొంగ నోట్లే. ఉద్యమం తర్వాత ఎన్నికలప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు పంచిన పైసలు మొత్తం దొంగ నోట్లే, బీదర్ లో ముద్రించిన దొంగ నోట్లు అవి కుళ్ళ. ఇలా ఆ కుటుంబం ఇలా కోటీశ్వర్లు అయిపోయారు. వాళ్ళ ఇందువల్ల మనకు డిఎల్ఏ కోటీశ్వర్లు అయిపోయారంట. నేను ఒక సింపుల్ ప్రశ్న అడుగుతా. 2010కి ముందు బండి సంజయ్ బతికింది, 2012కి ముందు బండి సంజయ్ బతికింది, 14 ముందుకేంది, 16కు ముందేంది, 18కి ముందేంది, ఒకసారి బండి సంజయ్ గారు చెప్పాలి. బట్టలు ఉతికి బతికినావు, చెప్పులు మోసి బతికినావు. ఈరోజు నువ్వు కోటీశ్వరుడు కాదా? నీ కుటుంబం కోటీశ్వరులు కాదా? ఒకసారి ఆలోచించు. మరి ఆ డబ్బా ఎంత వచ్చింది? నీకు వచ్చే జీతంలోకి వెళ్ళి వచ్చిందా? చూపించు ఒకసారి మొత్తం ఎంత జీతం వస్తుంది, ఎంత ఖర్చు పెడుతున్నావు. నిజంగా పక్కోడి ముందర రాయి వేసే ముందు మన బతికేందో మనం చూసుకోవద్దా? 1000 కోట్లు సంపాదించరు అంటే నువ్వేం చేస్తున్నావు? ఇన్కమ్ ట్యాక్స్ నీ చేతులు ఉండే, ఈడీ నీ చేతులు ఉండే, సిబిఐ నీ చేతులు ఉండే, మరి గడ్డి బిక్తున్నావా? ఏం చేస్తున్నావు? ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయి, కేసీఆర్ని ప్రూఫ్స్ ముందర పెట్టు, అరెస్ట్ చేయి. ఎవడాపండి నేను? అవి చేయవు. ఎందుకంటే మాటలేముంది, ఫ్రీ కదా, నాలుగు ఎటు పడితే అటు తిరుగుతుంది, మాట్లాడేయచ్చు. జనాలు కూడా ఇవాళ రేపు పిచ్చోళ్ళు అయి ఉండరు, ఏం చెప్తే అది నమ్ముతారు. అదే పరిస్థితి ఈరోజు. లేవా, బీఆర్సీ లేదా, ప్రమోషన్ లేవా, కొత్త ఉద్యోగం లేవా. కానీ ఆ పార్టీ సర్వనాశనమైన తెలంగాణ రాష్ట్ర తర్వాత మీరు తప్ప మిగతా ప్రజలంతా అనుకున్నారు ఒక్కసారి మార్పు జరగాలి. మార్పు జరిగితే ఇవాళ తెలంగాణ రాష్ట్రం కొంచెం బాగుపడతారు. ఈ కుటుంబ కబంధాల నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలని చెప్పి మార్పు కోరుకున్న ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఓటేయాలన్నా తప్పిపోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే పరిస్థితి ఏంటి? వల్ల పేద మీకలు పోయేవాడు అయిపోయింది. నా గరక నా ఘాట్ కన్న పరిస్థితి ఏంటంట, మార్పు జరగాలంట, బీజేపీకి ఓటేయాలంట. నాకు చిన్న సందేహం, బీజేపీ పార్టీ పాలిస్తున్న రాష్ట్రాలలో ఆ రాష్ట్రాల పరిస్థితి ఏంది? సరే, దేశాన్ని గత 10 ఏళ్ళు, ఇది 11వ ఏడు, 10 ఏళ్ళు పాలించింది కదా బీజేపీ, 2014 నుంచి పాలించింది. మరి దేశం పరిస్థితి ఏంటి? దేశం జీడిపి అన్నది పడిపోయిందా లేదా? నిజమా కాదా? దేశంలో నిరుద్యోగులు పెరిగినరా లేదా? నిజమా కాదా? మీరు ఇచ్చిన ఒక్క మాట మీద ఉన్నారా? ఈ విషయం గురించి ఎప్పుడన్నా మాట్లాడినావా? 15 లక్షల రూపాయలు ఇస్తాము ఒక్కొక్కరికి, మీ అకౌంట్లో టంచంగా పడిపోతాయి అన్నారు. ఆ 15 లక్షలు ఇంతవరకు రాలా. సంవత్సరానికి 2 కోట్లు అన్నారు. ఆ 2 కోట్లు ఎటుపోయినాయో, 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడికి పోయినాయో ఆ దేవుడికి ఎరక. మోదీ గారు చెప్పినటువంటి మార్పులు ఇవి. 2022 కల్లా ప్రతి భారతీయుడికి ఇల్లు ఉంటుంది, సొంత ఇల్లు అన్నారు. ఏది ఇట్లా చెప్పుకుంటూ పోతే నేను లక్షదిస్తా. ఒక్కటంటే ఒక ప్రశ్న డైరెక్ట్గా అడుగుతా, మీరు ఇచ్చిన మాట ఒక్కటంటే ఒక్క మాట మీరు అంటే బీజేపీ పార్టీ నెరవేర్చుకుందా? 370 ఆర్టికల్ 370 తప్పిస్తే ఏదైనా మాట మీరు నెరవేర్చుకున్నారా? ఒక్కసారి బండి సంజయ్ సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పలేడు. ఎందుకంటే బండి సంజయ్కి అసలు ఆ ఆర్టికల్ 370 అంటే ఎందుకు తెలియదు. పక్కన ఉన్నట్టు చెప్పాలి, ప్రభుత్వ అధికారం ఉంటాడు కదా, చెప్పాలి. అరే సార్ ఆర్టికల్ 370 కశ్మీర్ అండి అదని చెప్తే అప్పటికప్పుడు గుర్తొస్తుంది బండి సంజయ్కి. 15 లక్షల రూపాయలు అనేది ఎవరు చెప్పారు? మోదీ గారా? ఎప్పుడు చెప్పారు అంటాడు. అది కూడా తెలిసి ఉండదు. 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తామని ఎవరు చెప్పారు అంటాడు. మోదీ గారు చెప్పారండి అని చెప్పేసి పక్కన అధికారి వచ్చి చెప్పాలి ఈయనకి, అప్పుడు ఆయనకు గుర్తొస్తుంది. ఇది పరిస్థితి. నువ్వు వచ్చినావు, సభ పెట్టినావు, సభలో మాట్లాడుతున్నావు, వెనకాల తెలుగులో రాసిందంటే ఇక్కడ లోకల్లో పెట్టినావు సభ, నువ్వు కరీంనగర్లో పెట్టుంటావు, నువ్వు సభలో మాట్లాడుతున్నావు. అట్లాంటప్పుడు నువ్వు ఏం మాట్లాడాలి? ప్రస్తుతం బోర్లు ఎండిపోయినాయి, పంటలు ఎండిపోతున్నాయి అని చెప్పి ప్రజల కష్టం మీద నువ్వు మాట్లాడాలి. ప్రస్తుతం నీళ్లు లేకుండా పోయినాయి, తాగునీళ్ళు కూడా కానీ దొరకలేవు అని చెప్పేసి దాని మీద నువ్వు మాట్లాడాలి. ప్రస్తుతం ఉద్యోగాల మీద, ప్రభుత్వం చేసిన మోసాల మీద, ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్యారంటీల మీద నువ్వు మాట్లాడాలి. ప్రస్తుతం మొన్నటికి మొన్న వర్షాలు పడి మొత్తం పంటలు నాశనం అయిపోయినాయి, వాళ్ళని ఆదుకోండి రైతులు అని చెప్పేసి నువ్వు మాట్లాడాలి. కానీ నువ్వు మాట్లాడేది ఏంది అంటే వచ్చి ఇట్లా పుల్లబెట్టిపోవడం. అసలు విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఒక పెద్ద లెవెల్లో కాంగ్రెస్ని మొత్తం కమ్మేస్తున్నది. కాంగ్రెస్ చేసే తప్పుని ఎత్తి చూపిస్తున్నది. ప్రజల కోసం ప్రజా యుద్ధం చేస్తున్నది. ఆ యుద్ధం చేస్తుంటే ఇట్లాంటి వాళ్ళకి కలుపమంది. అరే మొత్తం ఫుటేజ్ మొత్తం కేటీఆర్ కొట్టుకోబోతుండు, హరీష్ రావు కొట్టుకోబోతుండు, కవిత కొట్టుకోబోతుంది, కేసీఆర్కి మంచి పేరు వచ్చేస్తుంది. ఏం చేయాలి అంటే అట్లా పోతా బండరా వేసిపోతారు. మన మీడియా అయింది అంటే గొప్పోళ్ళు అంతా మర్చిపోయి ఈ బండరా వెనకలు పడతారు. ఇదే చేసేది. మతం పేరు మీద ఈరోజు మంత్రి అయినావు, లేకపోతే టాలెంట్ అయితే లేదుగా. నిజం మనం మాట్లాడాలంటే బండి సంజయ్ గారికి మంత్రి అయ్యే టాలెంట్ ఉందా? లేదు. అయింది ఎట్లా అంటే మతం పేరు మీద అయిండు. మతాల మధ్యలో చిచ్చు రేపి ముస్లింలు అంటాడు. సరే, ముస్లింల గురించి నువ్వు మర్చిపోయి నీ జీవితంలో ముస్లింలను తీసేస్తే
నువ్వు మాట్లాడగలిగే మాట ఇంకోటి ఉందా అంటే ఏం లేదు. మ్యాక్సిమం ఏంటి గుట్కా వేసుకుని ఇట్లాంటి సొల్లు చెప్తాం అంతే చెప్తే ప్రజలకు పనికొచ్చే మాట అయితే ఇంతవరకు ఇది మాట్లాడే సత్తా దమ్ము నీ దగ్గర లేదు. ఇది పరిస్థితి, మన దేశం పరిస్థితి ఇది. చివరికి ఇట్లాంటి వ్యక్తులు ఈరోజు మంత్రులు, కేంద్ర మంత్రులు అవుతుంటే మన దేశం ఎంత దారుణ స్థితికి పడిపోద్ది ఒకసారి ప్రజలు ఆలోచించాలి. ముఖ్యంగా కరీంనగర్ ప్రజలు ఆలోచించాలి. ఏం పనిచేసారు నిజంగా కరీంనగర్ ప్రజలు. నేను కరీంనగర్ అన్నది ఉద్యమ గడ్డ. అట్లాంటి కరీంనగర్లో ఇట్లాంటి వ్యక్తిని మంత్రిని చేశారంటే నిజంగా నాకు నవ్వుస్తుంది. అసలు నమ్మబుద్ధి కావట్లేదు. ఎందుకంటే కరీంనగర్లో అందరూ మేధావులు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఇదా చేసింది. చదువుకున్న వాళ్ళు మతాల గురించి మాట్లాడితే పట్టించుకుంటారా నాకు అర్థం కాదు. నిజంగా ఇది ఘోరం. ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.